కాకీలా కిడ్నాపర్ల వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు సొంత గూటికి చేరితే జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలు. నెల్లూరు నుంచి తాడేపల్లికి వెళ్లిన ఓ కార్పొరేటర్ మరో కార్పొరేటర్ కుమారుడి కిడ్నాప్. నెల్లూరు 34వ వార్డు కార్పొరేటర్ తండ్రి కిడ్నాప్. ఏమిటి రాంభూపాల్ గారు, ఈ కిడ్నాప్లు ఏంది, ఈ పరిస్థితి ఏంది? అసలు మొదట నెల్లూరులో అందరూ వైసీపీ కార్పొరేటర్లు, వాళ్ళలో చాలామందిని లాగారు. లాగిన తర్వాత మళ్ళీ వాళ్ళలో 5 వచ్చి ఇటు చేరారు. వెంటనే పోలీసులు వచ్చేస్తారా? మరి పోలీసులే కిడ్నాప్ చేసినట్టుగా వైసీపీ ఆరోపిస్తూ ఉంది. నిజంగా కూడా అట్లాగే కనపడతా ఉంది కదా వాతావరణం చూడబోతే. అసలు ఎందుకు కిడ్నాప్ చేయాలి? ఏంటి దిక్కుమాలని కేసులు పెట్టడం ఏంటి? నిన్నంతా అక్కడ నెల్లూరులో రచ్చ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇంకా మిగతా ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా వెళ్ళి గొడవ చేయాల్సిన పరిస్థితి. ఈ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు తీరు మారదా? ఈ లోకేష్ గారిదో చంద్రబాబు గారిదో రెడ్ బుక్ గోల పోదా? ఒకటి, ఇప్పుడు లోకల్ పార్టీస్ ఎన్నికల దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు అయిపోయే సీజన్ దాదాపు ముగింపు దశలో ఉంది. ఈ టైంలో మున్సిపల్ చైర్మన్స్ ని, ఎంపీపీలని అందరినీ మళ్ళా తిరిగి తమ అధికార పార్టీలోకి చేర్చుకొని ఏదో రకంగా ఆ స్థానాలు ఆక్రమించారు. ఏమిటి దానివల్ల వచ్చే ఉపయోగం? లోకల్ పార్టీస్ కు నిధులు ఇవ్వడం లేదు, లోకల్ పార్టీస్ కావాల్సిన డెవలప్మెంట్ కావాల్సిన పరిస్థితులు లేవు. కానీ రెండో వైపు మాత్రం ఆ పదవులు కావాలా. పదవులు కూడా ఎందుకని? తమ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం కోసం ప్రతిపక్ష పార్టీలో గతంలో గెలిచిన వాళ్ళందరినీ ఇప్పుడు మారుస్తున్నారు. వాళ్ళు ఏమైనా ఎన్నికల్లో పోటీ చేసి అధికారం మారుద్దా? కేవలం భయపెట్టి లేదా రాజకీయంగా ఏదో రకంగా ప్రలోభ పెట్టి ఇట్లాంటి పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని అక్రమంగా ఈ రోజు తీసుకుంటారు. ఈ మధ్య కాలంలో జరిగిన అనేక విషయాలు మనం చూసాం. అనేక జిల్లాల్లో ఎంపీపీ స్థానాలు కానీ, మున్సిపల్ చైర్మన్ స్థానాలు కానీ గతంలో ఉన్నటువంటి వాళ్ళ స్థానం నుంచి ఈ రోజు అధికార పక్షంలోకి అవి అన్ని షిఫ్ట్ అవుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఏమైనా స్థిరత్వం వచ్చి ప్రభుత్వం ఏదైనా రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఖర్చు పెడుతుంటే పోనీ ఇది ఏదో చెడినా, ప్రజాస్వామ్యం చెడినా ప్రజలైనా బాగుపడుతున్నారని పోవచ్చు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని చేరుస్తున్నారు. రెండో వైపు అధికారాన్ని ఈ రకంగా తీసుకోవడం ద్వారా వచ్చే లబ్ధి లేకపోగా రేపు ఇదే అనుభవాన్ని రానున్న ప్రభుత్వాలకు నేర్పుతున్నారు. ఈ రోజు చూడండి సార్, ఒక ఎంపీపీ స్థానం 7 సార్లు వాయిదా పడింది. ఈ కాలంలో అవిశ్వాస తీర్మానాన్ని 7 సార్లు ఒక జిల్లాలో వాయిదా చేసినట్టుగా పత్రికల్లో వార్తలు. ఎందుకని అంత మీ దగ్గరే కదా? రామగిరినా ఇంకేదన్నా? రామగిరి మండలం 7 సార్లు. అంటే దాని అర్థం ఏమిటి? అన్ని దఫాలుగా వాయిదాలు వేసి అవిశ్వాస తీర్మానాన్ని గెలిపించుకోవాల్సిన అత్యవసరం ఏం దాని వల్ల వచ్చే ఉపయోగం? అదేవిధంగా ఈరోజు కడప మేయర్ చూసాం. కడప మేయర్ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి. ఈ ప్రయత్నాల తర్వాత ఫలితం ఏమొచ్చింది? తిరిగి వైఎస్ఆర్సీపీ ఆ స్థానాన్ని తన ఆధీనంలోనే పెట్టుకోగలిగింది. బట్ ఏమిటి దీన్ని? రెండోది, గతంలో కూడా ఈ పద్ధతి ఎక్కడైనా జరిగితే దాన్ని ఆ రోజు తీవ్రంగా విమర్శించినారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇట్లాంటివి చేస్తుందని చెప్పేసి మాట్లాడారు. వాస్తవానికి ఈ రోజు కూడా మీరు చూసింటారు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పారు, నేను ఒక్కనే గెలిచాను రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్ గా. జగన్ అనుకుంటే ఆ స్థానాన్ని ఆయన అవిశ్వాసం పెట్టి తీసుకుపోయిండొచ్చు, కానీ ఆ రోజు ఆ పని చేయలేదని. అది చేయలేదని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఆయనే ఈ రోజు చెప్తున్నాడు. అంటే ఏ పార్టీ అయినా సరే ఇట్లాంటి అక్రమ పద్ధతులకు పాల్పడితే అది ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారు తప్ప దానివల్ల వచ్చే ఉపయోగం లేదు. రెండోది, ప్రజలు నమ్మి ఓట్లు వేసేది ఎందుకని? ఈరోజు తెలంగాణలో అనేక స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక మంది పోటీ చేసినారు. పోటీలో అధికార పార్టీ కంటే కూడా ప్రతిపక్ష పార్టీలో కొంత ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అది ప్రజాస్వామ్యం స్ఫూర్తిగా తీసుకోవాలా. దాని నుంచి నేర్చుకొని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మరింత మెరుగైన పరిపాలన అందించడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశంగా తీసుకోవాలి తప్ప ఏ పార్టీ గెలిచినా మా పార్టీనే అధికారంలో ఉండాలనే ధోరణి మాత్రం ప్రజాస్వామ్యానికి నష్టం చేస్తుంది. అయితే అందువల్లనేమో నేను పొద్దున్న ఒక వీడియో చూశాను. సడన్గా ఐఐటి గ్రూప్ వాళ్ళు ఎవరో సర్వే చేస్తే దాదాపు 70% ఆఫ్ సీట్స్లో రెడ్ జోన్లో ఉన్నారట కూటమి ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు. సో ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తుందని చెప్పి ఆ సర్వే చెబుతా ఉంది. సో ఇట్లాంటివి చేస్తే ఇంకా పెరగదా? ఎందుకంటే ప్రజలు తమ విశ్వాసాన్ని తాము ఏ ప్రభుత్వం మీద, ఏ నాయకుడి మీద నమ్మకంతో ఓటేసినారో వారు ఆ పార్టీలో ఉంటే ప్రజలు కొంతైనా కనీసం అడగడానికన్నా హక్కు ఉంటుంది. నేను ఈ పార్టీకి ఓటేసినాను, ఎందుకు మాకు పనిచేయడం లేదు. కానీ అధికారం మారినప్పుడల్లా స్థానిక సంస్థల నాయకులు మారిపోతూ ఉంటే ఇక ప్రజలు ఎన్నికల గురించి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఓట్లు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు దెబ్బతగులుతుంది. ప్రజల విశ్వసనీయత కోల్పోతాయి ప్రభుత్వాలు. అది రైట్. శివశంకర్ గారు చెప్పండి, వైసీపీని చూస్తే టీడీపీకి వణుకు, కేసులు పెడతామంటూ లొంగని వారి భార్యా బిడ్డలకు ఫోన్లలో కూడా బెదిరిస్తున్నారు. కార్పొరేషన్లో బలం ఉందంటూనే కార్పొరేటర్లకు ఎందుకు వేధింపులు? కార్పొరేటర్లతో పాండిచ్చేరిలో క్యాంపు రాజకీయాలు జరుపుతున్నారు. వైసీపీలోకి తిరిగి వెళ్లారని పోలీసుల ద్వారా కిడ్నాపులు.
8 నెలల మేయర్ పదవి కోసం ఇన్ని దుర్మార్గాలు చేయాలా? మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజం. సో ఈ పరిస్థితి, ఈ పోలీస్ తీరు మారదా? అట్లాగే ఇటువంటి వాటి వల్లే ఒక సర్వే వచ్చింది, తాజాగా వచ్చినట్టు చెప్తున్నారు. దాంట్లో మొత్తం ఎమ్మెల్యేలందరి మీద తీవ్రమైన వ్యతిరేకత అంట. జనం తిట్టే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. అయినా కూడా వీళ్ళు మారట్లేదు, పోలీసులు వీళ్ళకి అండగా ఉంటున్నారు. ఎట్లా దీన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు ఈ పరిస్థితిని? ఒకటి సార్, ఇప్పుడు నెల్లూరు అనేటువంటి ప్రాంతం ప్రశాంతమైనటువంటి ప్రాంతం. రాష్ట్రంలో అంతా కూడా ఒక ఎత్తు అయితే, నెల్లూరు కానీ కొన్ని ప్రాంతాలు వచ్చేసి సెన్సిటివ్ ఏరియాస్. అక్కడ చాలా జాగ్రత్తగా నాయకులు కానీ ప్రజలు కానీ ప్రశాంతత కోరుకుంటారు. కానీ ఇప్పుడు ఈ యొక్క తీరు వల్ల, ఒకరిద్దరు నాయకుల తీరు వల్ల ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడాను కాకి చొక్కాలు వేసుకొని, పోలీసులు అనేవాళ్ళు కాకి చొక్కాలు వేసుకొని వాళ్ళు చేయాల్సినటువంటిది కాకి శాంతి భద్రతలు కాపాడకుండా పెద్దలు ఎలా చెప్తే గనక ఆ నేతలు చెప్పినట్టు చేయడం వల్ల ఈ రోజు లా అండ్ ఆర్డర్ అంతా ఎలా అయిపోయింది. పోలీసులు వచ్చి కిడ్నాపులు చేస్తా ఉంటే, ప్రజలు కిడ్నాపులుగా, నాయకులు కానీ కిడ్నాపులు చేస్తే ఎవరైనా పట్టుకోవాల్సినటువంటి పోలీసులు ఈ రోజు కాకి చొక్కాలు వేసుకొని వచ్చేసేసి స్వయంగా మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూస్తే సార్, నెల్లూరులో 54 డివిజన్లు ఉంటే 54 డివిజన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది గతంలో. ఇప్పుడు ఎస్టీకి సంబంధించినటువంటి యానాది అమ్మాయిని, ఒక మహిళని, స్రవంతి అనేటువంటి అమ్మాయిని మేయర్ చేసుకున్నాం. ఆ అమ్మాయిని దించడానికి ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి హంగామా ఎంతంటే, స్వయంగా పోలీసులు వచ్చి తాడేపల్లికి వచ్చేసి వెళ్ళిపోయినారు అక్కడికి. మా పార్టీ వాళ్ళను బెదిరించేసి తీసుకెళ్ళిన వాళ్ళు తిరిగి మా గూటికి వస్తే కండువా వేసుకొని వచ్చి బయటకు వచ్చేంతనే పోలీసులను కాపలా పెట్టి మఫ్తీలలో వాహనాలు బళ్ళు పెట్టి వాళ్ళని బంధించి వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేసి గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లేసి నానా హింసలు పెట్టి, చిత్రహింసలు పెట్టి వీడియోలు తీయించేసేసి మేము టీడీపీలోనే ఉన్నాము అనేటువంటిది తీయించేసేసి, సరే అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇమ్మీడియట్ గా మా వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్ళేసి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, అనిల్ యాదవ్ కావచ్చు, అందరు కూడా ఎక్కడున్నారనేసి శుక్రవారం రాత్రి అంతా కూడా, గురువారం రాత్రి అంతా హంగామా చేసి అక్కడ అడిగితే పోలీసులు సీఐ చెప్పింది ఏంటంటే, వేరే కేసుల్లో పట్టుకొని వచ్చామండి, పట్టుకొని వచ్చిన తర్వాత వీళ్ళని కోర్టులో కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తామన్నారు. తీరా కోర్టులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామండి, నోటీస్ ఇచ్చి పంపించమన్నారు అన్నారు. నోటీస్ ఇచ్చి పంపించేది ఆ కేసులో తెలియదా పోలీసులకి? ఏ కేసులో నోటీసులు ఇవ్వాలి, ఏ కేసులో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని తెలియదా? కోర్టు చెప్తేనే నోటీసులు ఇస్తారా? ఇక రెండవది, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే కనుక ఇమ్మీడియట్ గా కోటమిరెడ్డి శ్రీధర్ ఇంట్లో ప్రొడ్యూస్ చేశారు. పోలీసులు తీసుకెళ్లి అక్కడ పెట్టారు. ఒంగోలులోనే తీసుకెళ్లేసి వేమిరెడ్డి పట్టాభినయని, విజయభాస్కర్ అనేటువంటి ఆయన ఆధ్వర్యంలో పోలీసులు వాళ్ళకి అప్పచెప్పించేసి, వాళ్ళకు కాపలాగా పోలీసులు ఉండి తెలుగుదేశం నాయకులకి వాళ్ళని తీసుకెళ్లేసి అక్కడ పెట్టి, కొంతమందిని తిరుపతికి, కొంతమంది పాండిచ్చేరికి ఇలా తీసుకెళ్లి 8 నెలలు ఉండేటువంటి పదవికి ఒక్క బీఫామ్ వాళ్ళు వేయడానికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక్క కార్పొరేటర్ లేకపోయినా ఆమెని, ఎస్టీ అమ్మాయిని దింపి వాళ్ళని ఇన్ఛార్జికి మేయర్ గా పెట్టుకోవడానికి ఇంత అంగం అవసరమా? అందుకే కదా పోలీసింగ్ వ్యవస్థలో దేశంలో అట్టడుకున్న ఎక్కడ పోయింది పోలీసింగ్ వ్యవస్థ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకు అంటే ఇదో ఇలాంటి కాకిలే వచ్చేసేసి కిడ్నాపులు చేయడం ఏంటి, అక్రమ కేసులు పెట్టడం ఏంటి, లా అండ్ ఆర్డర్ కాపాడుతున్నట్టు వీళ్ళే ఇలా చేస్తుంటే ఇక ఎక్కడ సార్, ఎక్కడుంటది? ఇదే పోలీసులు నెల్లూరులో గంజాయి మాఫియా వెళ్తుంది, ఇదే రాంభూపాల్ అని చెప్పాలి, సిపిఎం సంబంధించిన వ్యక్తిని, సిపిఐ అనుకుంటా కమ్యూనిస్ట్ పార్టీ నేతని గంజాయి అడ్డుకుంటే, మర్డర్ చేస్తే గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు ఆయన చేస్తే, ఆయనకి ఇమ్మీడియట్ గా చేసేస్తే, పోలీసుల మీద తిరగబడినా కూడా ఇంతవరకు నో లా అండ్ ఆర్డర్. అదే విధంగా కిలేడీలంట, లేడీ డాన్లు అక్కడంట, అదే వాళ్ళకే ఇదే హోంమంత్రి గారు సిఫారసు చేసేసి వాళ్ళకు బెయిల్ మీద ఇప్పించేస్తారు, పెరోల్ మీద బయటికి తెప్పిస్తారు. పెరోల్ మీద రౌడీలని, గుండాలని సిఫార్సులు చేసి ఎమ్మెల్యేలు, మంత్రులు, సాక్షాత్తు హోంమంత్రులే బయటికి తీసుకొని వస్తే లా అండ్ ఆర్డర్ ఎక్కడుంటారు సార్? ఎవరు పోలీసు మాట వింటారు? పోలీసులు అలా చేస్తుంటే ప్రజలకు ఎక్కడ శాంతి భద్రతలు? ఈ రోజు ఆఫ్టర్ ఒక మేయర్ కోసం, మేయర్ కుర్చీ కోసము మీరు చేసినటువంటిది మీ సొత్తాగా ఉంటే కనుక ఒక్కరైనా మీ బీఫామ్ మీద వేయడానికి ఉన్నారా? ఒక్కరైనా మీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఉన్నారా? తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద సిగ్గుగా లేదా ఇటువంటి చర్యలకి? గత ఏడాదిన్నరగా ఇటువంటి జరుగుతుండబట్టే జనంలో హామీలు అమలు చేయకపోవటం, వీటన్నిటి కారణంగానే లేటెస్ట్ సర్వేల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తూ ఉంది ప్రభుత్వం మీద, ఎమ్మెల్యేల మీద అని కూడా లేటెస్ట్ గా ఒక సర్వే వచ్చింది కదా. అవును సార్, నిన్న వాట్సాప్ లో కూడా నాకు కూడా ఏరే మిత్రులు పంపించారు. అందులో చూస్తే దాదాపు 70% మంది, 70 మంది కాదనుకుంటా, 70% మంది కూటమి ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ క్షణాన్ని ఎన్నికలు జరిగినా
ఏ అభిప్రాయం తీసుకున్నా కూడాను లా అండ్ ఆర్డర్ మీద కావచ్చు, లేకపోతే పరిపాలన కావచ్చు, సంక్షేమం మీద కావచ్చు, అభివృద్ధి కావచ్చు, లేదా వాళ్ళు చేసే అవినీతుల మీద కూడా ఎక్కడ తీసుకున్నా కూడాను మైలురాయి అనేది లేకుండా చాలా క్షీణించిపోయింది వాళ్ళ యొక్క పరిస్థితి అనేటువంటిది ఉంది. ఈ మన కళ్ళ ముందరే తెలుస్తుంది కదా సార్. రైట్. ఇంత అరాచకాలు, ఇంత అన్యాయాలు, ఇంత దుర్మార్గాలు, ఎల్లో మీడియా ఏదో ఇంత ముందు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినా కూడా వామ్మో ఇంకెక్కడుంది ఇది బీహార్ అనేవాళ్ళు. బీహారే ప్రశాంతతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ కంటే. రైట్.